మన తెలుగులో అసలు కథే లేకుండా 4-5 మసాలా సీన్లు పెట్టి సినిమా తీస్తే అవి రిలీజ్ అవుతాయి. అలాంటి సినిమాలను ఓటీటీస్ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అలా కాకుండా ఓ మంచి కథతో, ఓ కొత్త పాయింట్తో ఒక క్లీన్ అండ్ ఎంటర్టైన్ ఫిల్మ్ తీస్తానంటే ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ యాక్సెప్ట్ చేయదు. అలాంటి ఒక మంచి సినిమాని శ్రీకాంత్ చల్లా తీసిన జూనియర్ డిటెక్టివ్స్ అనే సినిమా. శ్రీకాంత్ ఐఐటి ఐఎస్ఎం ధాన్బాద్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ పైన తనకున్న ప్యాషన్తో జాబ్ మానేసి మరీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు ఈ జూనియర్ డిటెక్టివ్స్ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చుట్టూ తిరిగి వాళ్ళ నుంచి ఎంతకీ రెస్పాన్స్ రాకపోయేసరికి విసిగిపోయి ఫైనల్గా నాలాగే తన మూవీని కూడా యూట్యూబ్లో పెట్టాడు. నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని చెప్పడం కాదు, కానీ యాజ్ ఎ ఫెలో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ తనకున్న బడ్జెట్ లిమిటేషన్స్లో చాలా చక్కగా తీశాడు ఈ సినిమాని శ్రీకాంత్. ఇది ఒక గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ రొట్ట సినిమా మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ. చిన్న పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడదగ్గ ఒక క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇది. యూట్యూబ్లో జూనియర్ డిటెక్టివ్స్ అని సెర్చ్ చేసి మూవీని చూసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. అలాగే ఈ మూవీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి ఇలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ని మనం అందరం ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ.